హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో నేను మా పాప కోసం యూట్యూబ్ చూసి నేనే నా చేతులతో స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అనేవి నేను మీకు చూపిస్తానండి. ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నాకైతే స్టిచ్చింగ్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదండి. ఓన్లీ మా పాప కోసం యూట్యూబ్ చూసి నేను స్టిచ్ చేసినవి ఇవంతా. చూసారు కదా, ఇది షార్ట్ బ్లౌజ్ అండి. వైట్ శారీ మీదకి కేరళ థీమ్ అనేది నేను తీసుకున్నాను. కేరళ శారీ ఉంటుంది కదండి, ఆ థీమ్ అనేది నేను తీసుకొని హాఫ్ బ్లౌజ్ మా పాప కోసం నేనే స్టిచ్ చేశానండి. ఈ బ్లౌజ్ మీద నేను పర్ల్స్తో వర్క్ చేసుకున్నాను. నెక్ చుట్టూ చూసారు కదా కనపడుతుంది. అలా మళ్ళీ అక్కడక్కడ బుటీస్ అనేది నేను స్టిచ్ చేసుకున్నానండి. మగ్గం వర్క్ టైప్లో కూడా ఉంటుంది. ఫైనల్గా బ్లౌజ్ అనేది హాఫ్ బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. చూసారా, ఇదేనండి డ్రెస్సు. ఇప్పుడు శారీ చూద్దాం మనము. శారీ అనేది కూడా నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఇది మా ముగ్గురికి కేరళ థీమ్ ఎలా ఉంటుందని నేనే చేశానండి ఇది. సో ఇప్పుడు మనం శారీ చూద్దాము. ఈ శారీ అనేది నేను వైట్ క్లాత్ తీసుకున్నానండి. ఆ క్లాత్ కూడా మా మ్యారేజ్ అప్పుడు క్లాత్ బ్రహ్మముడి వేస్తారు కదండి, ముడి, ఆ క్లాత్ అండి అది. ఆ క్లాత్ని నేను తీసుకొని ఎలాస్టిక్ టైప్లో, ఇప్పుడు రామ్రాజ్ ధోతీస్ ఉంటాయి కదండి, ఆ ధోతీస్ దగ్గర స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ స్టిక్కర్ టైప్ అనేది యూజ్ చేసి ఆ స్టిక్కర్ అనేది జాయిన్ చేశానండి. వెనక లైనింగ్ కూడా జాయిన్ చేశాను. అప్పుడు మనకి ట్రాన్స్పరెంట్గా కనపడుకోకుండా, లోపల ఎటువంటి లంగా లేకోకుండా, ఇన్నర్ వేరు లేకుండా డైరెక్ట్గా మనం శారీ అనేది వేసేసుకోవచ్చు. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంది. నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే ఈ కింద ఇది క్లాత్ వచ్చేసేసి మనకు శారీలో పట్టు ముక్క అండి. పట్టు బ్లౌజ్ పీస్ అనేది నేను తీసుకొని కింద ప్రిల్స్తో స్టిచ్ చేశాను. పైన హాఫ్ పట్టు అనేది తీసుకున్నానండి, వైట్ హాఫ్ పట్టు. ఇదిగో వేర్ చేస్తే ఇలా ఉంటుందండి. చూసారు కదా, ఫైనల్గా అది అవుట్పుట్ అనేది. ఇవి అన్నీ కూడా నేనే స్టిచ్ చేశానండి. ఈ డ్రెస్ అయితే ఓన్లీ చేతి పనితోనే చేశానండి. అప్పటికి నా దగ్గర మిషన్ కూడా లేదు. ఈ కింద ఫ్రాక్ అనేది కూడా అంతేనండి. ఇది ఫస్ట్ స్టిచ్ చేశానండి నేను. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది కట్ చేసుకొని. ఇది కూడా ఎటువంటి మిషన్ అవసరం లేదండి ఈ డ్రెస్ మేక్ చేయడానికైతే. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. 2 స్కర్ట్ అంటారు. ఇది నేను ఫస్ట్ కుట్టిన టాప్ అండి. ఇది కూడా బ్లౌజ్ పీసెస్తో నేను స్టిచ్ చేశాను ఫ్రాక్. ఈ ఫ్రాక్స్ అన్నీ నా దగ్గర లేదండి. ఇదైతే నా డ్రెస్ని మా పాప డ్రెస్గా కన్వర్ట్ చేశానండి. ఇది కూడా ఈ డ్రెస్ చాలా బాగుంటుందండి. ఇది నా శారీతో నేను మా పాపకి స్టిచ్ చేశాను. ఇది కూడా బ్లౌజ్ పీసేనండి. బాగున్నాయా? ఇది కూడా 2 పీసెస్ని నేను అలా స్టిచ్ చేశాను. చెప్పాను కదండి 2 స్కర్ట్ అని. ఇది మనకి ఎటువంటి థ్రెడ్ అవసరం లేదు, మిషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదండి. మనం చేత్తోనే డైరెక్ట్గా చేసుకోవచ్చు ఈ డ్రెస్ అనేది. బాగుందా? ఓకే. ఫైనల్గా దీని మీద నేను మగ్గం వర్క్ కూడా చేశానండి. చూడండి, ఇదైతే నాది మ్యారేజ్ హిప్ బెల్ట్ అండి. హిప్ బెల్ట్ కన్నా ఏమంటారు, వడ్రానంలో పీసెస్ అనేవి నేను తీసుకొని మా పాప డ్రెస్ మీద నేను ఇలా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్గానే పెట్టానండి. చూసారుగా, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇది టాప్ అండి. ఈ టాప్ అయితే నేను మా పాప కూచిపూడి డ్యాన్స్ కోసం నేను అనేది స్టిచ్ చేశానండి. ఆ డ్యాన్స్ యూనిఫామ్ లాగా బుట్ట హ్యాండ్స్ అనేవి పెట్టాను ఇక్కడ. చూడండి, డ్రెస్ వేర్ చేస్తే బుట్ట ఎలా కనపడుతుందో. నచ్చిందా? నెక్స్ట్ ఇదైతే శారీ అండి. శారీ గుర్తుండే ఉంటుంది మీకు. అప్పట్లో ఇన్స్టాలో కూడా బాగా ట్రెండ్లో అయింది. నేను ఇది నాకు మా పాప కోసం మామ్ అండ్ డాటర్ కాంబోలా ఉంటుందని నేను తీసుకున్నానండి 2 శారీస్. ఇదైతే నేను కింద అక్కడ పోట్లీ బటన్స్లో ట్రై చేశాను ఫస్ట్ టైము. ప్రిల్స్తో పెట్టాను. 3 మీటర్స్ ఫ్లేర్ అనేది తీసుకున్నాను. లైట్గా బాహుబలి హ్యాండ్స్ అనేవి నేను ఇక్కడ స్టిచ్ చేశానండి. కనిపిస్తుందా, చిన్న బుట్ట పెట్టి. బ్యాక్ సైడ్ అయితే నేను హార్ట్ సింబల్ ఇచ్చానండి.
ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇట్లా హ్యాంగింగ్స్ కూడా పెట్టానండి. వేర్ చేస్తే చాలా బాగుంటుంది. చెప్పానుగా నాకు మా పాపకి అని. చూసారా బాగుందా? నెక్స్ట్ ఇదైతే మా అమ్మ శారీ అండి. మా అమ్మ శారీని మా పాపకి లాంగ్ ఫ్రాక్గా నేను కన్వర్ట్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టానండి, ప్రిల్స్ పెట్టాను. అప్పట్లో ట్రెండింగ్ కదండి, మన బ్లౌజెస్కి అట్లా పెట్టించుకున్నారు ప్రిల్స్ లాగా. సో మా పాపకి నేను ట్రై చేశాను. ఫ్రంట్ అనేది బోర్డర్ అనేది అలా వేసానండి, మిడిల్లో 3 మీటర్స్ ఫ్లేర్ తీసుకున్నాను. చూసారు కదా, 3 మీటర్స్ ఫ్లేర్ తీసుకున్నాను. లైనింగ్ కూడా అండి 3 మీటర్స్ ఫ్లేర్ తీసుకున్నాను. అప్పుడు డ్రెస్ అనేది చాలా ఫ్లేర్ వస్తుందండి, బాగుంటుంది చూడటానికి కూడా. చూసారు కదా, నేను దీనికి లోపల అనేది ఫిల్ట్ కూడా వేసానండి. ఎప్పుడన్నా మనము తీసుకోవడానికి ఉంటుంది హైట్ అయినా కానీ పైకి మనం అలా పెట్టినట్టు కూడా ఏం కనపడదండి. లోపల ప్రిల్ అనేది పెట్టాను నేను, బయటికి కనపడదు. లోపల వేసుకోవటం వల్ల మనకి బయట పెట్టినట్టు కూడా కనపడదండి. ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ అయితే కాదండి, మామూలు జిప్పే, కానీ మనకి కనిపించకుండా నేను అనేది స్టిచ్ చేశానండి. పైన కదలకుండా ఉండటానికి టిప్ టాప్ హుక్ అనేది ఉంటుంది కదా, అది పెట్టాను. ఇదిగోండి, ఇది మా అమ్మ శారీని ఫైనల్గా మా పాప లాంగ్ డ్రెస్గా నేను కన్వర్ట్ చేశాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నెక్స్ట్ మనం ఆ శారీనే 2 శారీస్ తీసుకున్నాను కదండి. ఒకటైతే నేను వేర్ చేశాను, మిగిలిన సెకండ్ శారీతో మా పాపకి 2 డ్రెస్సెస్ స్టిచ్ చేశాను. ఇది సెకండ్ డ్రెస్ అనమాట. ఇది షార్ట్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. 2.5 మీటర్ ఫ్లేర్ తీసుకొని స్టిచ్ చేశానండి. బాగుందా? ఇక్కడ వెనక హుక్స్ పెట్టాను. హుక్స్ పెట్టడం నాకు అంత ఇష్టం ఉండదండి, కానీ పెట్టాను. చూడండి, ఫైనల్గా వేర్ చేస్తే ఇలా ఉంది. బాగుందా? నెక్స్ట్ ఇదైతే 3 పీస్ శారీ అండి. 3 పీస్ శారీని తీసుకొని నాకు మా పాపకి ఇద్దరికి నేను ఇలాగే లాంగ్ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. ఫుల్ సర్కిల్ అంబరిల్లా పెట్టాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి అంబరిల్లా హ్యాండ్స్ అనేవి 3 లేయర్ హ్యాండ్స్ అని కూడా అంటాం కదా, 3 లేయర్ హ్యాండ్స్ అనేది పెట్టి నేను స్టిచ్ చేసుకున్నాను. బాగుందా? నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి, బాగుంటుంది వేర్ చేస్తే కూడా. ఇది కూడా చెప్పాను కదా, ఫుల్ సర్కిల్ అంబరిల్లా తీసుకున్నానని. బాగుందా? నచ్చిందా అండి మీకు? ఫైనల్గా వేర్ చేస్తే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మనం వచ్చేసేసి ఈ డ్రెస్ చూద్దాము. ఇదైతే మా అక్క మా పాప కోసం మెటీరియల్ పంపించిందండి. ఇది కాశీలో తీసుకున్న మెటీరియల్. నేను పైన అయితే హాఫ్ పట్టు అనేది యూజ్ చేశాను. కింద 3 మీటర్స్ ఫ్లేర్తో ప్రిల్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ అనేవి ఇచ్చాను. నేనే మగ్గం వర్క్ అనేది చేసుకున్నానండి సింపుల్గా. బ్యాక్ సైడ్ కూడా ఏం లేదండి, డైరెక్ట్ రౌండ్ నెక్ ఇచ్చాను. ఈ డ్రెస్కి కూడా నేను లోపల పిల్ట్ అనేది వేసానండి, బయటికి కనిపించదు. చూసారుగా, మనం లోపల పిల్ట్ అనేది వేసుకుంటే బయటకు అసలు కనిపించదండి. కావాలంటే బయటకు చూపిస్తాను చూడండి. మనం లోపల పిల్ట్ అనేది పెట్టినట్టు కూడా తెలియట్లేదు. చూసారా, అలా బోర్డర్ వచ్చిన వాటి దగ్గర మనం ప్రిల్స్ పెట్టుకుంటే అదేనండి, అది పెట్టుకుంటే ఈజీగా మనకి కనపడకుండా ఉంటుంది. లుక్ కూడా బాగుంటుంది, ఫినిషింగ్ అనేది. నెక్స్ట్ ఇదే 2 టైప్స్గా వేర్ చేయొచ్చు అండి. లాంగ్ డ్రెస్గా వేర్ చేయొచ్చు, మళ్ళీ లంగా జాకెట్గా కూడా వేర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఈ డ్రెస్ మీదకి పైన మనం బ్లౌజ్ అనేది కూడా నేను స్టిచ్ చేశానండి, కింద ప్రిల్స్ పెట్టి. దీనికి కూడా మగ్గం వర్క్ అనేది నేను చేశాను, ఎలిఫెంట్ ఇచ్చి మిడిల్లో. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టానండి, అది కూడా లూజ్గా పెట్టాను, ఎందుకంటే ఆ డ్రెస్ మీద పైన వేర్ చేయాలి కదా, సో అందుకని. బాగుందా? ఈ ఐడియా మీకు నచ్చిందా? మీకు ఈ ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ డ్రెస్లో మా పాప చాలా ముద్దుగా ఉంది కదండి. నెక్స్ట్ ఇదైతే అందరికీ తెలుసు కదండి, అప్పుడు బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది. నారాయణపేట శారీ కాదులేండి, ఇది 3 మీటర్స్ నేను క్లాత్ అనేది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. ఇలా ఫ్రంట్ అనేది ఇలా వచ్చేటట్టు పెట్టాను, బుట్ట హ్యాండ్స్ పెట్టానండి. ఫుల్ 3 మీటర్స్ ఫ్లేర్ మొత్తం నేను పెట్టేసేసాను.
ఇది కూడా లోపల నేను బెల్ట్ అనేది వేశాను అని అనుకుంటున్నాను. వేసానండి, చిన్న బెల్ట్ అనేది వేశాను. చూసారు కదా, అది ఓపెన్ చేస్తే మనకి బేబీ హైట్ అనేది పెరిగినా కానీ ఈజీగా మనం అది ఓపెన్ చేసుకుంటే లెంత్ అనేది ఈజీగా అడ్జస్ట్ అయిపోతుందండి. ఫైనల్గా ఈ డ్రెస్ వేర్ చేస్తే కూడా ఇలా ఉంటుంది. చూసారు కదా, దీని కింద క్యాన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది నేను క్యాండూ ఫ్యాబ్రిక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదండి, తన దగ్గర నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. ఈ క్లాత్ అనేది 3 మీటర్స్ తీసుకున్నానండి లెహంగాకి. ఇది ఓనీ టైప్ కూడా, ఓనీ లెహంగా లాగా అనమాట. ఓనీ ఏమో 2.5 మీటర్స్ అనేది తీసుకున్నాను. ఇది 3 మీటర్స్ ఫుల్ ఫ్లేర్ తీసుకున్నానండి. లోపల లైనింగ్ వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబరిల్లా కట్ చేశాను. పైన 3 మీటర్స్ అనేది కుచ్చు పెట్టుకొని నేను ఈ లెహంగా అనేది స్టిచ్ చేశానండి. కానీ ఇక్కడ ఒక సజెషన్ అండి, నేనైతే నాడా అనేది ఈ లోపల లైనింగ్ సాటిన్ లైనింగ్ అనేది యూజ్ చేశాను. సాటిన్ తీసుకున్నాను, మీరు మాత్రం అలా తీసుకోకండి, డోరీయే తీసుకోండి. ఈ డోరీ అనేది సాటిన్ తీసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుండదండి, లంగా అనేది లూజ్ అయిపోతుంది. నెక్స్ట్ హాఫ్ బ్లౌజ్ స్టిచ్ చేశానండి, చెప్పాను కదా లెహంగా మోడల్ అని. సో హాఫ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను ఇలాగా. బాగుందా లెహంగా హాఫ్ బ్లౌజ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఓనీ అనేది చూద్దామండి. చూసారుగా, ఓనీ అనేది ఓనీకి కూడా కట్ వర్క్ వచ్చిందండి. 2.5 మీటర్స్. ఇది నాకైతే మీటర్ వచ్చి 200 రూపీస్ పడిందండి. ఫైనల్గా వేర్ చేస్తే చూడండి ఎంత బాగుందో. ఇది 2 ఇయర్స్ బ్యాక్ సంక్రాంతి టైం అప్పుడు నేను మా పాప కోసం స్టిచ్ చేశానండి. ఫైనల్గా వేర్ చేస్తే డ్రెస్ అనేది ఇలా ఉంది. బాగుందా. నెక్స్ట్ క్యాన్స్ కట్ అండి. ఈ క్యాన్స్ కట్ అనేది మనం విడిగా ఇలా రెడీ చేసుకుంటే ఏ డ్రెస్ కిందకైనా వేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా మనం ప్రతి డ్రెస్ కింద యూజ్ చేయొచ్చు. ఫుల్ ఫ్లేర్ అనేది వస్తుంది మనకి. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా రీసెంట్గా నేను స్టిచ్ చేసిన డ్రెస్ అండి ఇది. ఈ డ్రెస్ అయితే నేను మా పాప 6th బర్త్డే కోసం మీషో నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసుకొని చాలా వీడియోస్ సెర్చ్ చేసి నా సొంత ఐడియా ప్రకారం నేను ఫైనల్గా ఈ డ్రెస్ అవుట్లుక్ అనేది ఇలా రెడీ చేశానండి. ఇలా వచ్చింది. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నా. ఈ డ్రెస్ వీడియో అయితే, స్టిచ్చింగ్ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశానండి. మొత్తం ఆ ఫ్లవర్ మేకింగ్ కానీ, ప్రిన్సెస్ మేకింగ్ కానీ, డ్రెస్ మేకింగ్ కానీ, హిప్ బెల్ట్ కూడా మేక్ చేశానండి ఈ డ్రెస్కి. ఆ హిప్ బెల్ట్ మేకింగ్ కానీ, పైన ఫ్యాసినేటర్ అనే హెడ్ బ్యాండ్ అండి. ఆ హెడ్ బ్యాండ్ అందరూ చూస్తారు కానీ అది ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలియదు. మనం సెర్చ్ చేయాలన్నా ఎలా స్టిచ్ చేసుకోవాలని దాని పేరు కూడా తెలియదు మనకి. సో నేను అది వివరంగా చెప్పానండి. దాన్ని ఫ్యాసినేటర్ అంటారు. ఆ ఫ్యాసినేటర్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ చెక్ చేయండి. మీకు కావాలంటే కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఈ వీడియో బేబీస్ గర్ల్ బేబీ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఐడియాలు వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా. ముఖ్యంగా ఈ డ్రెస్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఈ డ్రెస్ వీడియో కూడా నా ఛానల్లో ఉందన్నాను కదండి. ప్లీజ్ ఈ డ్రెస్ వీడియో మాత్రం షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఈ డ్రెస్ మనం మేక్ చేసుకొని వేసుకున్నారే అనుకోండి పిల్లలు, అసలు ఎంత గార్జియస్గా ఉంటారంటో, నిజంగా ప్రిన్సెస్ లానే ఉంటారండి. చూసారా, ఇది మా పాప బర్త్డే నేను స్టిచ్ చేశానండి. ఫైనల్గా బర్త్డేకి రెడీ అవుతుంది మా పాప. చూసారా ఫైనల్గా వేర్ చేస్తే ఎలా ఉందో. ఈ డ్రెస్ మీకు నచ్చితే నా ఛానల్లో కంపల్సరీ వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇప్పుడు స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ కూడా వస్తుంది కదండి, స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ చూసారా, ఇది కూడా నేను రెడీ చేశాను. మీకు ఇది కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనం ఫైనల్గా డ్రెస్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. బ్యాక్గ్రౌండ్లో ఉన్న డెకరేషన్ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు నచ్చితే వన్స్ చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.